ఆవిడ కష్టం నాకు అర్థం కాదంటున్నారు. ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలని చూసి చూసి చేసేదాన్ని నేను. నాకా అర్థం కాదంటున్నారు. బంగారి, నీ గురించి మా అమ్మకి అర్థమైంది. అందుకే కొద్ది రోజులు నీతో ప్రేమగా ఉండింది కదా. ఎప్పుడు బుజ్జి అత్త ఇష్యూ పెద్దదైందో అందులో నువ్వు తలదూర్చావని తెలిసేసరికి అప్పట్నుంచి మళ్ళీ అమ్మకి నీ మీద కోపం పెరిగింది. నేనేం చేశాను రవి సార్? ఇంత జరిగిన తర్వాత, ఇంతమంది దాని గురించి మాట్లాడిన తర్వాత మా అమ్మ అసలు బుజ్జి అత్త విషయంలో కొంచెం కూడా తగ్గడం లేదంటే ఏంటర్థం? ఏంటంటే ఆవిడ అత్తని అంతలాగా ద్వేషిస్తుంది. మనసు బాగా గాయపడింది బంగారి. నేం పర్వాలేదు బంగారి. నాన్నకి యాక్సిడెంట్ అయిందన్న గిల్ట్తో నేను ఆయన నుంచి దూరంగా నా లైఫ్నే గడిపేశాను. కానీ మా అమ్మ ఆవిడలా కాదు. ఇదే ఇంట్లో 24 అవర్స్ మా నాన్నతోనే ఉంది. మా నాన్న లేస్తారా లేవరా, అసలు బతుకుతారా లేదా అని ఏ నమ్మకం లేకుండా ఒక నరకంలో బతుకుతూ ఉంది బంగారి. దానికి కారణమైన వాళ్ళని అంత ఈజీగా అమ్మ క్షమించలేదు కదా. లేదు రవి సార్, దానికి వాళ్ళ కారణం కాదు. వాళ్ళ గురించి నువ్వెలా చెప్తున్నావు బంగారి? నీకెలా తెలుసు? బంగారి, ఈ కుటుంబం కొన్ని నమ్మకాల మీద నడుస్తుంది. అది ఎప్పటికీ మారదు. అది మార్చలేం కూడా. నువ్వు బుజ్జి అత్త విషయంలో ఇన్వాల్వ్ అవటం వల్ల జాను కాని అమ్మ కాని కోపం పడే తీరుతారు. నా జానుకి నచ్చని ఏ విషయమైనా నాకు కూడా నచ్చదు. కాదు, నేను తెలియక అడుగుతున్నాను. నువ్వెందుకు నీకు సంబంధమే లేని విషయంలో తలదూర్చి ఇంతలాగా హర్ట్ అయిపోతున్నావు? బంగారి, నీ మంచి కోసమే చెప్తున్నాను. దీని నుంచి నువ్వు బయటికి రా. నీకు దీనికి ఏ సంబంధం లేదు. నువ్వు నీ లైఫ్ గురించి చూసుకో. ఇందులో నాకు సంబంధం ఉంది రవి సార్. నేనేమి బుజ్జత్తయ్య కూతురు. అది చెప్పడానికి లేక నేను నరకం చూస్తున్నాను. బంగారి, కాస్త ఓపిక పట్టు. అన్నిటికీ కాస్త టైం ఇవ్వు. టైం ఇస్తే అన్నీ సెట్ అయిపోతాయి. ఇక మీదట అమ్మ చెప్పినట్టుగా బుజ్జి అత్త విషయాన్ని నువ్వు ఇంట్లో తీసుకురావద్దు. బంగారి, ఏంటలా చూస్తున్నావు? అంటే మీరిలా కొత్తగా నాతో మాట్లాడుతుంటేను. ఇలా అంటే ఎలాగా? చాలా కన్సర్న్తో, ప్రేమగా ఇలా మీరు నాతో మాట్లాడిందే లేదే. బంగారి, నాకు నీ మీద కన్సర్న్ లేదని నేనెప్పుడు చెప్పాను? అయితే ఇదంతా నాటకం కాదా? బంగారి, నేను నీతో భార్యాభర్తలుగా నటిద్దామనే కదా చెప్పాను. అలా అని నీ మీద కన్సర్న్ లేదనో నమ్మకం లేదనో కాదు. సరే, 1 సెకండ్. ఇదిగో. ఏంటిది? తనుకి వర్షినికి ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాను. ఇది నీకు ఒక చిన్న గిఫ్ట్. హలో, నేనేం అడిగాను, మీరేం తీసుకొచ్చారు? నేనెంత ఫేమస్ ఫుడ్ బ్లాగరో తెలుసా? నాకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? నాకే ఇలాంటి హోటల్లో మర్యాద లేదంటే సాధారణమైన కస్టమర్ని ఇంకెలా డీల్ చేస్తారు? నేనేం అడిగాను, మీరేం తీసుకొచ్చి పెట్టారు? ఇదా మీ హోటల్ హాస్పిటాలిటీ? సార్, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు సార్ మీరు? నేను ఈ హోటల్కి ఎండి.
1 సెకండ్. సార్ ఏంటి ప్రాబ్లం? సార్ ఆయన ముందు మసాలా దోశ అడిగారు సార్, ఇప్పుడేంటంటే పొడి దోశ అడిగానని చెప్తున్నారు సార్. నేను అడిగింది మసాలా దోశనండి. మీరు చెప్పింది సరిగ్గా వినకుండా నేను ఒకటి అడిగితే ఇంకొకటి తీసుకొచ్చారు. అడిగితే అడ్జస్ట్ చేసుకుని తినమంటున్నారు. సార్, మీరు ఏం అడిగారో అది మేము ఇస్తాం. ఇదిగో చూడండి, కస్టమర్సే మనకు అన్ని. ఓకే సార్. వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో నీకు తెలీదా? లేదు సార్, ఆయన మార్చి మార్చి చెప్తున్నారు. పర్వాలేదు, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ముందు అది తెలుసుకోండి. వెళ్ళండి, పోయి ఆయన ఏం అడిగారో అది తీసుకుని రండి క్విక్గా. ఓకే సార్. బంగారి, మన రవి అయినా ఇది ఎంత మారిపోయాడు. నాకే ఆశ్చర్యంగా ఉంది జాన్సమ్మ. రీసెంట్ టైంలో ఆయన చాలానే మారిపోయారు. ఇదే పాత రవి సార్ అయ్యుంటే ఇప్పుడు ఆ కస్టమర్కి మోత మోగిపోయేది. చొక్కా పట్టుకుని లాక్కుని పోయి బయట పడేసి ఉండేవారు. ఏంటి సార్, ఎవరు మీరు? ఏం కావాలి? అయినా హోటల్లో ఇంత ప్లేస్ ఉంది, అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు కదా. ఒకసారి లేస్తారా? ఎందుకు? లేవండి సార్. ఏంటి? కొంచెం అలా వస్తారా? ఎందుకు పిలుస్తున్నారు? రండి సార్. ఏం చేస్తున్నావు? ఉండండి సార్, చెప్తాను. సార్ మీరు రండి ప్లీజ్. పదండి పదండి. ఇప్పుడు ఎందుకు సార్ నన్ను ఇక్కడికి పిలిచారు? అమ్మా, ఎంత ఇచ్చాడ్రా వాడు? వచ్చా అన్నా, ఇక్కడే ఉన్నా. సరే సరే, ఏం పర్వాలేదన్నా, నేను చూసుకుంటా. మీరు డబ్బులు పంపించారుగా, నేను చూసుకుంటా. పాపులారిటీ ఉన్న ఝాన్సీ ఫుడ్ గురించి నా ఫుడ్ లాగులో దారుణంగా రాసి ఊరంతా కాండ్రించి ఉమ్మేటట్టు చేస్తానన్నా. నేను చూసుకుంటానన్నా. పని అయిపోయిన తర్వాత మీకు కాల్ చేస్తా. సరే అన్నా, ఉంటాను. బాయ్. నువ్వు కెమెరా తీసి స్టార్ట్ చేసినప్పుడే నేను వీడియో తీయడం మొదలుపెట్టాను. ఏంటి, ఝాన్సీ హోటల్కి వెళ్ళు, గొడవ చేస్తే ఫుల్గా డబ్బులు ఇస్తా అన్నారా? ఇదే పని. ఒక్క కెమెరా ఉంటే చాలు, ఏమైనా చేసేయచ్చు కదా. ఎవరు అసలు మీకు పర్మిషన్ ఇచ్చేది? మంచి హోటల్కి చెడ్డ పేరు తెస్తారా? తప్పులు చేసే హోటల్కేమో సూపర్ హోటల్ అని ప్రమోషన్ చేస్తారా? నీలాంటి వాళ్ళందరికీ ఒక 4 తగిలిస్తే